అట్లాగే లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళకి దేంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉండదు, ఏ విషయంలో కూడా యాక్టివ్గా చేయరు. ఉద్యోగం తప్పనిసరి కాబట్టి చేస్తారు, లేకపోతే హోమ్ మేకర్స్ అయితే ఇంట్లో వాళ్ళు చేస్తారు. మగవాళ్ళు అయితే కూడా సైలెంట్గా ఉండిపోవడం, చాలామంది ఇళ్లలోంచి బయటికి రాకపోవడం మగవాళ్ళు కూడా అలాగా ఉంటుంది. ఇంకొక ఇదేంటంటే ఇన్సోమ్నియా, సరిగా నిద్రపట్టదు ఈ డిప్రెసివ్ నేచర్ ఉన్న వాళ్ళకి. అట్లాగే సైకోమోటివ్ చేంజెస్ అంటారు. అంటే సైకోమోటివ్ చేంజెస్ అంటే అజిటేషన్, ఆందోళనకరంగా ఉంటారు, మెమరీ లాస్ ఉంటుంది, మర్చిపోతూ ఉంటారు. తర్వాత ఫ్యాటిగ్, అలసిపోతూ ఉంటారు, ఎందుకంటే సరిగా భోజనం చేయడం, సరిగా ఫిజికల్ యాక్టివిటీ ఇవేమీ సరిగా ఉండదు. ఇది ప్రధానంగా ఈ డిప్రెషన్కి ప్రధానంగా సిమ్టమ్స్. ఇక కారణాలు ఏంది అని చూసుకున్నప్పుడు దాదాపు 40 నుంచి 50% జెనెటికల్ రీజన్స్. సో అందుకే చాలా మంది మనకెందుకు దుఃఖంగా ఉంది, మనం ఎందుకు మూడ్ బాగాలేదని వాళ్ళకి కూడా తెలియదు కారణం. ఇమీడియట్ ఎవరైనా అడిగితే ఏంటి డల్గా ఉన్నావు అంటే తెలియదు అంటారు. మనమేమో వీళ్ళు చెప్పట్లేదు నాకు అనుకుంటాం, నిజానికి వాళ్ళకి కూడా తెలియదు కారణం ఏందని. దీన్ని అకారణ దుఃఖం అంటారు. సో దాన్ని ఇంకా ఎగ్జిస్టెన్షియల్ సాడ్నెస్ అని కూడా అంటుంటారు. సో అంటే అది ఎక్కువగా హెరిటబిలిటీ అంటారు. ఈ హెరిటబిలిటీ అంటే వాళ్ళ పేరెంట్స్కి కానీ లేకపోతే దగ్గర వాళ్ళకి కానీ ఆ లక్షణాలు ఉంటే మనకి ఫిజికల్ గా ఎలాగైతే జబ్బులు వంశపారంపర్యంగా వస్తాయో మానసికంగా కూడా అవి ఎక్కువ 40 to 50% అవి వస్తున్నాయి. రెండోది న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్సెస్ అంటారు. అంటే మన బ్రెయిన్ లో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్ సెరోటోనిన్, డోపామైన్ ఇలా అవి తగ్గిపోతాయి. అవి తగ్గిపోవడం వల్ల కూడా అవి కలిగించే బ్రెయిన్ ఇది తగ్గిపోతుంది. సో ఆ బ్రెయిన్ చేంజెస్ వస్తాయి. అట్లాగే స్త్రీలలో ముఖ్యంగా హార్మోనల్ చేంజ్, ముఖ్యంగా మిడిల్ ఏజెస్ లో థైరాయిడ్ కావచ్చు, లేకపోతే పెరి మెనోపాజ్ అంటారు, అంటే మెనోపాజ్ ముందుగా, దాని తర్వాత మెనోపాజ్. ఈ లక్షణాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి డిప్రెసివ్ గా, మామూలుగా వాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి స్త్రీలు. సో అలాగా కూడా వాటి వల్ల కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి యంగ్ లేడీస్ లో పిల్లల్ని కన్నాక వాళ్ళకి డిప్రెషన్ వస్తుంది చాలా మందికి. అలాగా డిప్రెషన్ కి రకరకాల రీజన్స్ ఉన్నాయి. దీన్ని కనిపెట్టాల్సింది చుట్టూ ఉన్నవాడు. మేబీ భర్త దగ్గర ఉంటే అతనికి తెలిసేది, ఎందుకంటే ఎక్కువగా భర్తతో క్లోజ్గా ఉంటారు కాబట్టి స్త్రీలు, లేకపోతే మగవాళ్ళతో అయితే స్త్రీలకి అయితే వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ వస్తుంది. కానీ వాళ్ళ అమ్మ మాట్లాడిన పద్ధతి ఆమెను చూస్తే ఆమె ఎక్కువగా రూరల్ ఇది ఉంది, ఆమె చెప్పింది అసలు డిప్రెసివ్ లక్షణాలు ఏమాత్రం లేవు. ఆమె ఏం చెప్తుంది, ఎప్పుడు చూసినా ఆమె ఒక భాష కూడా వాడింది, ఒక ఫ్లవర్ లాగా ఉంటది ఆ ముఖం, ఫ్లవర్ అనే పదం కూడా వాడింది వాళ్ళ మదర్. ఫ్లవర్ లాగా ఉంటది, ఎప్పుడు నవ్వుతూ ఉంటది, ఎవరన్నా ఏమన్నా కూడా దాన్ని మనసులోకి తీసుకోదు, వాళ్ళ కర్మాన వాళ్ళు పోతారంటారు అంటుంది. ఇండైరెక్ట్ గా కూడా, అంటే ఏదో సూటిపోటి మాటలతో కూడా ఎవరిని ఇబ్బంది పెట్టదు ఆమె. సార్ వాళ్ళ హస్బెండ్ కూడా అన్నారు కదా, హస్బెండ్ కూడా అందుకైనా ఒక సమాధానం చెప్పగలుగుదాం, చాలా ధైర్యం ఉంది, క్యారింగ్ ఉంటది, ధైర్యం ఉంది అని చెప్తున్నారు. సో అంత డిప్రెసివ్ ఉన్నామా పిల్లల్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోగలిగింది అనేది కూడా ఆశ్చర్యం. పోలీసులు ఏం చెప్తున్నారు, పిల్లలు ఆమె కంట్రోల్లో ఉంటారు, ఆమె ఏం చెప్తే అదే అని. సో ఆమెకే లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళని పిల్లల్ని ఎలా మోటివేట్ చేసి తన కంట్రోల్లో పెట్టుకోగలిగింది. పైగా వాళ్ళు కాలేజీల్లో చదువుతున్న పిల్లలు. సో ఇవన్నీ కూడా ప్రశ్నలు రావాల్సింది. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో అసలు డిప్రెషన్ కానీ ఆమె డల్గా ఉండేదనో, ఎవరితో మాట్లాడేది మూడీగా ఉండేది, వాళ్ళ అమ్మ ఏం చెప్పట్లేదు. అట్లాగే ఆఫీసులో కూడా ఆఫీసులో తెలుస్తుందిగా, ఈమె ఇట్లాంటి డిప్రెసివ్ గా ఉన్నోళ్ళు ఆఫీసులో ఒక 14 మందితో ఎలా పని చేయిస్తారు. సో మామూలుగా అయితే మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఉంటాయి, అది బయటపడిపోతుంది. మనం ఒక పని వీళ్ళతో ఇప్పుడు 14 మందిని పని చేయించాలి ఐటీ రంగంలో అంటే చాలా వర్క్ ఉంటది, ప్రొడక్షన్ చూపించాలి. డిప్రెషన్ లక్షణాలు ఉంటే ఎక్కడో ఒక చోట అవి బయటపడతాయి. ఎందుకంటే ఇరిటబిలిటీ ఉంటారు వాళ్ళు, పక్కన వాళ్ళని ఇరిటేట్ చేయడము, వాళ్ళని విసుక్కోవడము, ఇవన్నీ ఉంటాయి. మనకి తెలిసిపోతుంది, ఏనా నీకు ఇలా ఉందా, ఏమైంది, వాళ్ళ మూడు బాలేదు అంటాం కదా మనం. సో మరి ఎవరికి తెలియకుండా అంత దాచిపెట్టి కాలం ఎలా ఉండింది అనేది నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, పిల్లల్ని ఎలా, ఆమె ఈమెకే డిప్రెషన్ ఉన్నప్పుడు పిల్లల్ని ఎలా కంట్రోల్ చేసుకుని తీసుకెళ్ళింది. పోలీసులు ఏం చెప్తున్నారు, కారులోనే ఆమె వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసింది అంటున్నారు. అంటే బ్రెయిన్ వాష్ చేస్తే అంతసేపు కొన్ని గంటలు, అది కూడా టక్కని వీళ్ళు ఏమన్నా వెళ్ళిపోయి రైలు, మామూలుగా రైలు కింద పడేవాళ్ళు
పరిగెత్తుకుని పోయి ఎక్కడో ట్రాక్ దగ్గర నిలబడి రైలు వస్తే దూకేస్తుంటారు జనరల్ గా. కానీ ప్లాన్డ్ గా ఇంటి నుంచి బయలుదేరి 6 గంటలు. కొంతమంది చనిపోదామని వెళ్ళి ట్రాక్ మీద పడుకొని ట్రైన్ వచ్చేటోడికి లేచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు చాలా సార్. మంది ఉంటారు. లేచి ఆత్మహత్య అంత వెళ్ళిపోతారు ఈజీ కాదు, భయపడినట్టునే. అంత ఈజీ ఆవేశంలో చేసుకునే వాళ్ళకి ఈజీ, ఎందుకంటే వాళ్ళు ఏం ఆలోచించరు. ప్రీ ప్లాన్డ్ గా చేసుకునే వాళ్ళు చాలా డిఫికల్ట్ అది. అవును. సో అలాంటిది ఈమె పిల్లలు సరే ఈమెంటే ఫిక్స్ అయింది అనుకుందాం, పిల్లలకి ఏమి డిప్రెషన్ లేదు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, బోల్డ్ డ్రీమ్స్ ఉంటాయి కదా బోల్డ్ సార్. డ్రీమ్స్ ఉంటాయి, వాళ్ళకి లైఫ్ ఉంటది. ఉమ్. వాళ్ళు ఎందుకు అన్ని గంటలు ఎలా ఉండగలిగారు, ఎక్కడ నేను అదే. గొడవ చేయకుండా, ఆమె తారుగు చేయకుండా, ఎవరితో చెప్పకుండా, అదేదో వాళ్ళు సరదాగా పిక్నిక్ తిరిగినట్టు తిరుగుతున్నారు ముగ్గురు. సో ఇది దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమీ చేయలేదు పోలీసులు. అవును. సో ఎందుకంటే ఇంత దీని మీద ఎప్పుడూ లేనంతగా జనాలు రియాక్షన్ వచ్చినప్పుడు పోలీసుల బాధ్యత ఏంటంటే దీన్ని క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్ గా చెప్పాల్సిన అవసరం ఉంది అన్ని యాంగిల్స్ లో. అవును. అది చేయకుండా మీడియాకి రిలీజ్ చేస్తే సింపుల్ గా ఎవరు నమ్మట్లేదు. కానీ అసలు కారణం అయితే మిస్టీరియస్ గానే మిగిలిపోయింది. థ్యాంక్ యూ సార్.